హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? టుడే వంకాయ, టమాటా వండుదామని ప్రిపేర్ అవుతున్నానండి. ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని చిల్లీస్ ఏసుకోవాలండి. చిల్లీస్ ఏసుకున్నాక నెక్స్ట్ బాగా ఏపుకోవాలండి. ఏపుకున్నాక నెక్స్ట్ ఏమో ఆనియన్స్ ఏసుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా ఏపాలి. ఆనియన్స్ మంచిగా ఏగాలండి. ఏగితే మనకు టేస్ట్ ఉంటది. ఆనియన్స్ ఏగకుండా ముందే వంకాయలు ఏసుకోకూడదు. మంచిగా ఏగిపోయాక అప్పుడు వంకాయలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత వంకాయలు వేసుకోవాలి. నేను ఎందుకంటే ముందుగా చెప్తున్నాను, ఇది ఎక్కువగా వంకాయ వేసాక మగ్గబెట్టుకోవాలండి. మగ్గబెట్టుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే దగ్గరగా మగ్గబెట్టుకోవాలి. ఎక్కువ మూత పెట్టకూడదు. తక్కువ మూత పెట్టాలి. ఓన్లీ టమాటాలు వేసినప్పుడే. చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. చాలా బాగుంటుందండి. వంకాయ తర్వాత ఇంకేదైనా వెజిటేబుల్లోని వంకాయ అయితే మాకు చాలా ఇష్టం. మా ఫేవరెట్ కూడా ఇంట్లోని వంకాయ. వంకాయ చాలా వెరైటీస్గా వండొచ్చండి. చాలా వెరైటీస్ అంటే ఒక 50 వెరైటీస్ దాకా వండొచ్చండి వంకాయతో అయితే. ఎన్ని రకాలు వండొచ్చంటే వంకాయతోని. దోశలు ఎలా రకరకాలుగా వేయొచ్చో వంకాయ కూడా అలాగే వండుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. ఈ కర్రీ అయితే ఇంక అసలు ఎవరైనా తింటే వావ్ అనాలి తప్ప మామూలుగా చాలా బాగుంటుందండి వంకాయ కర్రీ. నేను ఇంకా వాటర్ వేయకుండా వండుతున్నాను కాబట్టి ఇంకా బాగుంటుంది. వంకాయలు వేసేసుకున్నామండి. వంకాయలు వేసుకున్నప్పుడు మాత్రం చాలా ముందే ములుగుతున్నప్పుడు వాటర్లో ములిగేటట్టుగానే పెట్టుకోవాలండి వాటర్లోని. లేదంటే వంకాయలు నల్లగా అయిపోవడము, కమిలిపోవడము, చేదుకు రావడం అవన్నీ ఉంటాయి. మీరు ఆ గరిటె కూడా నేను ఎందుకు పెట్టానంటే, అటువంటి గరిటె అయితే ఎక్కువ కలిపిన ఏమవ్వదు. అదే స్టీల్ గరిటె అనుకోండి, నేను అందుకే పెట్టలేదండి స్టీల్ గరిటె. ఈ గరిటె అనుకోండి కొంచెం వంకాయ చేదు అది రాదు. అందుకే నేను మ్యాక్సిమం వంకాయ కర్రీ వండేటప్పుడు మాత్రం ఈ గరిటె పెడతాను. ఆ చెక్కలాగా ఉండే దాంతోనైతేనే మంచిగా వస్తుందండి వంకాయ. స్టీల్ దాంతో పెడితే ఎందుకంటే వంకాయ సేదు వస్తుందండి మనకి ఎప్పుడూను. మంచిగా ఉండాలి అంటే అటువంటి గరిటె పెట్టుకోండి. అటువంటి చిన్న చిన్న చిట్కాలు కూడా చెప్తూ ఉంటాను. వీడియో స్కిప్ చేయొద్దు, వినండి ఫుల్గాన. అది వంకాయ బాగా ఫ్రై చేయాలండి. దాంట్లోని మూత పెడితే వాటర్ వస్తుంది. వాటర్తోని మనకి ఇంకా వంకాయ మగ్గిపోయినట్టే ఉంటుంది లోపలంతా. బాగా కొంచెం ఏగిన తర్వాత పచ్చివాసన పోయేటట్టు వేగాలండి. మంచిగా ఏగితే అప్పుడు నెక్స్ట్ మనకి ఎంత ఏగితే అంత బాగుంటుందండి. ఆ పచ్చివాసన అది రాకుండాను. ఆనియన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లోని ఏగింది కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు టమాటాస్ వేసుకుంటే ఆ మధ్యలో ఎందుకంటే టమాటాస్ వేయనందుకండి. ఎప్పుడు స్టవ్ పెద్దగా సిమ్లో పెట్టినా మనకి ఈ సైడ్ ఆ సైడు మాడినట్టు ఉంటుంది. కానీ మధ్యలో అలా ఉడికిందంటే వంకాయ ఉడుకుతుందండి. ఆ మధ్యలో టమాటాలు ఉడికిపోతాయి. మంచిగా ఉడుకుతాయండి ఆ మధ్యలో అలా వేసుకుంటే. అందుకే నేను ఎప్పుడు టమాటాలు వేసినా అలా వేసుకుంటాను. ఉప్పు కారం ఇప్పుడే ఆ టమాటా గ్రేవీలోనే ఉడకాలండి. ఉప్పు కారం మనం వాటర్ యాడ్ చేయం కాబట్టి ఆ టమాటా గ్రేవీలోనే అయిపోయేటట్టుగా నేను ముందే వేసేస్తానండి. ఆ టమాటాలు వేసినప్పుడే వేస్తాను. కొంతసేపు మూత పెట్టుకుందాము 5 మినిట్స్. 5 మినిట్స్ మూత పెట్టుకుంటే సిమ్లో ఉంచుకోవాలండి. ఎందుకంటే టమాటాస్ మరీ గట్టిగా ఉన్నాయనుకోండి బాగోదండి. ఆ గ్రేవీలాగా అయిపోవాలి. మంచిగా అయ్యింది చూసారా, బాగా బాయిల్ అయిపోయింది, అంతా ఉడికిపోయింది. టమాటా కూడా పేస్ట్గా ఉడికిపోయింది. నేను ఇంకా కదపలేదు. ఇంకా అలా ఉప్పు కారం వేసేసి అలా వదిలేసాను. చాలా బాగా అయ్యింది చూసారా, ఎంత బాగా అయ్యిందో. అంతా నీట్గా మొత్తం అంతా ఆ మధ్యలోనే అంతా అవ్వాలండి. ఎందుకంటే వంకాయ పేస్ట్ అవ్వకూడదు కాబట్టి నేను అలా చేశాను. చాలా బాగుందండి. ఇంకా ఆ టైంలో టమాటా వేసినప్పుడే నేను మూత పెట్టుకుంటానండి. తర్వాత కలుపుతాను మంచిగాన. అంతా కలిపి టమాటాలు వేసినప్పుడు నేను కలపలేదు కదండి. ఇప్పుడు అంతా టమాటా అంతా ఉడికింది కాబట్టి కలిపాను. ఇప్పుడు కొంచెం ధనియా పౌడరు, జీరా పౌడర్ వేసుకోవచ్చండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసాను నేను. కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేశాను. బాగుంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇంకా పెళ్ళి వంటలు ఉంటాయి చూడండి, పెళ్ళిలో తినేటట్టు అలా గ్రేవీ మంచి స్మెల్ మంచిగా వస్తుందండి మనకి. అంతా నీట్గా ఎంత బాగా ఉడికిందంటే వంకాయ అంతా ఉడికిపోయిందండి మంచిగా. ఇంకా మసాలా వేసానంటే ఇంకా అన్నీ ఉడికిపోయినట్టండి. ఆ ఫ్లేవర్ ఉడికిన తర్వాత మంచిగా దానికి అంతా వంకాయకి ఎక్కేసిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే అండి.
రెడీ అయిపోయినట్టే. గ్రేవీ కూర మాత్రం చాలా బాగుంటుందండి. వంకాయ ఫేవరెట్ ఉండేవాళ్ళైతే ఇది తిరిగి లేకుండా వండుతారండి. చాలా మంచిగా ఉంటుంది. నేను వాటర్ లేకుండా వండాను కాబట్టి చాలా బాగుందండి. టేస్ట్ చూస్తే మాత్రం అదిరిపోయింది. మాకు నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అసలు చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయండి. ఆ కూర అంత బాగుంది, చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వంటలు ఇంకా వస్తూ ఉంటాయి. చూడండి, చూశాక లైక్ చేయండి. బాయ్ బాయ్, నమస్తే, ఉంటా.